రోజు మా బక్రా హేమ. ఏమిటండి మీరు మాట్లాడేది? అరవింద్ ఇస్ తమిళ్ స్పీకింగ్ అండ్ యాండీ అయితే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పెళ్లి కూతురు అయితే నాకైతే యాక్ట్రెస్ అనిపించింది. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడి బ్లాగ్స్. ఏంటి ఇలా పట్టు చీర మల్లె పూలు ఫుల్ రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? బ్యూటిఫుల్ సెట్ పెట్టుకొని. సో నేను ఇంత బాగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యానంటేనే మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజు మనం చూడబోయేది ఒక వెడ్డింగ్ బ్లాగ్. ఎస్, వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ విజీ వాళ్ళ అబ్బాయి అరవింద్ అండ్ యాండీ, దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ టుడే. డేటన్ టెంపుల్ లో వాళ్ళ పెళ్లి. సో పదండి, పెళ్ళి అంటేనే సందడి అనమాట. సో ఇట్స్ గోన్ బి సో మచ్ ఆఫ్ ఫన్. సో మీరందరూ కూడా నాతో పాటు పెళ్లి చూడటానికి పదండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. సో మేమందరం ఈ రోజు పెళ్లికి వెళ్తున్నాము. పెళ్లికి లేడీ గెటప్ లో వెళ్తున్నాము. లేడీ గెటప్ లో వెళ్తున్నాము. అంటే మనం పెళ్లికి వెళ్తున్నాం చెప్పాను కదా, యాజ్ యూజువల్ మేము డ్రైవ్ చేయమన్నమాట. అరే ఏంట్రా ఇది? సో ఈ రోజు డ్రైవ్ చేసేది హేమ, చూపిస్తాను. సో స్వప్న కాదు ఈ రోజు. యా, భారతి ఈజ్ హియర్, యశోద ఈజ్ హియర్. హలో దీపా, హేమ హాయ్. సో ఈ రోజు మా బక్రా హేమ. ఏమిటండి మీరు మాట్లాడేది? మా కామె బండి తోలుతుంది, ఆ వెనకాల పన్ను చూడండి. హేమ కొండ ఇయర్ రింగ్స్ బాగుంది. హేమది ఇల్లి కూతురు కూడా ఇంత రెడీ అవ్వదండి. ఈ అమ్మాయి ఇంత రెడీ అయ్యింది. వడ్డియానం మాటలు వడ్డియానం, అదా వడ్డియానం అన్ని. అదిగోండి మెహందీ. యాక్చువల్లీ మేము అందరం మెహందీ చేసాం. ఎస్, బట్ నాది సొమ్నాది స్పెషల్ మెహందీ, ఆవు పేడ. సో ఎస్, సో యాజ్ ఐ సెడ్ యాండీ అరవింద్ పెళ్లికి మేము అందరం వెళ్తున్నాం. సో పదండి మాతో. సో మేము వెళ్ళే ఈ పెళ్లి డేటన్ హిందూ టెంపుల్లో జరుగుతుంది. దిస్ టెంపుల్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ యాక్చువల్లీ. సో ఈ టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట కళ్యాణ మండపం. సో అందుకని తప్పకుండా అందరూ టెంపుల్కి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని తర్వాతే పెళ్లికి వెళ్తారు. సో అలాగే మేము మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసాం. సో దిస్ ఇస్ ద వెల్కమ్ డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది, వెరీ ట్రెడిషనల్గా ఉంది. సో మేము యాక్చువల్లీ ఆల్రెడీ ఎంట్రీ అయిపోయాం, కాకపోతే వీడియో కోసము మళ్ళీ కావాలని ఓవర్ యాక్షన్ చేసుకుంటూ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాము. సో మన వెల్కమింగ్ యాజ్ యూజువల్ కల్కండ్ పూలు, మల్లెపూలు ఉన్నాయి, పన్నీర్ చల్లారు, బ్యూటిఫుల్ చిన్న చిన్న పిల్లల్ని పెట్టేసి. తర్వాత ఇప్పుడు పెళ్లిళ్ళు అంతా జరగబోయే ఈవెంట్స్ మొత్తం ఇట్లా కార్డ్ లాగా కొట్టేసి ఏ టైంలో ఏ ఈవెంట్స్ జరుగుతుందనే లిస్ట్ ఉంది, విచ్ వాజ్ వెరీ హ్యాండీ. అండ్ ఆఫ్ కోర్స్ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ లేడీస్ పట్టు చీరలతో. నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళిపోయాను. సో ఆల్ బ్యూటిఫుల్ లుకింగ్ లేడీస్. సో హియర్ ఇస్ ద పెళ్లి కొడుకు అరవింద్ అండ్ పెళ్లి కూతురు యాండీ. యాక్చువల్లీ అరవింద్ ఇస్ తమిళ్ స్పీకింగ్ అండ్ యాండీ ఇస్ స్పానిష్. సో చాలా చాలా అందంగా ఉన్నారు ఈ కపుల్. సో తాళి బొట్టు కట్టడానికి అందరికీ తాళిని ఆశీర్వాదం చేస్తూ ఉన్నాము. సో యాక్చువల్లీ ద హోల్ ప్లేస్ వాజ్ యునో చాలా కళగుండింది ఆ ప్లేస్ అంతా. సో ఎస్, తాళి కట్టే మూమెంట్ ఇస్ హియర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ ఎమోషనల్ అనమాట. సో ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ వాచింగ్ దిస్ వెడ్డింగ్. సో యాండీ అయితే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పెళ్లి కూతురు అయితే నాకైతే యాక్ట్రెస్ ఖుష్బూ లాగానే అనిపించింది. దట్స్ వాట్ ఐ టోల్డ్ మై ఫ్రెండ్ విజీ, దట్ ఈస్ యాండీస్ మదర్ ఇన్ లా, అరవింద్ వాళ్ళ అమ్మ విజీ. సో తనకు చెప్పాను, అమ్మాయి అయితే నాకైతే ఖుష్బూ లాగా ఉంది అని. చాలా చాలా అందంగా ఉండింది. పాణిగ్రహణ ముహూర్త శుభ ముహూర్త అస్తి భవంతః. సో పూజారి గారు అయితే అసలు ఏ రిచువల్స్ తప్పకుండా అన్ని చాలా చాలా బాగా చేశారు. సో వెడ్డింగ్ అంతా అయిపోయింది. సో పెళ్లి కూతురు కూడా చాలా ఓపికగా, యూనో వాళ్ళకి ఇది కొత్త ట్రెడిషన్ అయినా కూడా ఐ థింక్ షీ బ్యూటిఫుల్లీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ హియర్ యు గో, అత్తగారు అండ్ మామగారు బ్లెస్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళ అత్త కోడలు బాండింగ్ చూడడానికి చాలా చాలా ముద్దుగునింది. విజయ్ అయితే అత్తగారు అయితే చాలాసారి ఎమోషనల్ అయిపోయారు, బట్ ఇట్ వాస్ వెరీ క్యూట్ టు వాచ్. సో యాండీ ఎంట్రీ అయ్యేటప్పుడైనా కూడా లైక్ యూనో విజయ్ ఆల్ వాజ్ ఇన్ టీయర్స్, బట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ యాండీ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, సో వాళ్ళు ఇప్పుడు బ్లెస్ చేస్తున్నారు. వీళ్ళైతే వాళ్ళ అమ్మ అయితే శారీలో చాలా చాలా బాగుంటుంది. వాళ్ళ పెళ్లి కూతురు నాన్న కూడా కుర్తీలో చాలా బాగున్నారు ఇండియన్ అటైర్తో. సో ఇట్ వాజ్ వెరీ నైస్ టు వాచ్ దిస్ న్యూ
couple in town. గర్భ గర్భస్థం హేమ బీజం విభావసు అనంత పుణ్యబలం అదస్థానం వివాహ సాధు సదక్షిణాదం సదక్షిణ సదాంబూలం ఆచార్యే మానవ దివ్యం ఆల్ ద బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ సో పెళ్ళంతా అయిపోయింది. సో అందరూ కపుల్ని విష్ చేసి ఫొటోస్ తీసుకోవడానికి మేము అందరూ రెడీ అయిపోయాము, లైన్లో నిలబడ్డాము. యాక్చువల్లీ ఎప్పుడు ఈ లైన్ చాలా పెద్దగా అయిపోతాయి వెడ్డింగ్స్లో, అందుకని నేనైతే ఈసారి అయితే ఫస్ట్ వెళ్ళి లైన్లో నిల్చున్నాను. యూజువల్లీ ఫుడ్కి వెళ్తాము, ఈసారి ఫుడ్కి వెళ్ళకూడదని దీనికోసం ముందు వచ్చేసాము. కన్ఫ్యూషన్ நீ வரியா நீ அவிட்ட கொடு சார் ஐட்ட கொடு டெடிகேஷன் ஐயோ அந்த வீட்டுக்கு வரீங்க கல்யாணத்துல வந்துட்டு எப்படி பண்றாங்க సో మా టర్న్ వచ్చేసింది ఫోటో తీయడానికి. మా కూతురు దేవాంష్ని మంచి లంగా ఓనితో మల్లెపూలు పెట్టుకొని చాలా చక్కగా పెళ్ళికి తయారై వచ్చింది. మా హస్బెండ్ కుర్తీ కూడా చాలా చాలా బాగుండింది. సో హియర్ ఇస్ అవర్ ఓల్ తమిళ్ గ్యాంగ్ అనమాట. సో నెక్స్ట్ ఇస్ అఫ్ కోర్స్ పెళ్ళికి ఫుడ్ చాలా చాలా ముఖ్యం. సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ఐ లవ్ వడ, వైట్ రైస్ అండ్ సాంబార్ రైస్ అనమాట. అండ్ దెన్ దిస్ పొరియల్ దట్ ఈస్ క్యారెట్, బీన్స్ అండ్ పటానీ is a must in all Tamil weddings. And of course potato fry and then vegetable kurma for rotis and then my favorite kara kurambu. Oh my god, if you haven't tried this you have to try. And of course rasam and curd rice. Aha, I love curd rice and pickles. So tarvata sweet was pineapple kesari and gulab jamun and then other రైతా పాపడ్ అంతా ఉండింది. టెంపుల్ வந்துட்டு எல்லாம் பேச்சு అందరూ మాటలు. విజయ్ ఇంటి పెళ్లి చూసారు కదా. So hope you all love it. Vijay, beautiful wedding. Thank you, Yasho. Thanks for coming. Thank you, very beautiful Blessing wedding. the couple. I know పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా బాగున్నారు. God bless them. So అత్తగారు తయారయ్యారండి. Thank you all. Yeah, bye. Thank you. You're welcome. థ్యాంక్ యూ. Thanks for watching. Thanks for watching. Amma Ammadu.